ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 7 జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. హైదరాబాద్లోనూ సాయంత్రం తర్వాత జోరు వర్షాలు కురవచ్చని తెలిపింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తూర్పు విదర్భ ప్రాంతంలో కొనసాగుతున్న మరో ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఇక హైదరాబాద్ మేడ్చల్లో ఇంటెన్స్ స్పెల్ కారణంగా జోరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ రోజు రేపు కొద్దిపాటి భారీ వర్షాలు, క్లౌడీనెస్, చెదురుమదురు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత మనకి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం చాలా దూరంగా ఉంది ప్రస్తుతం. అది బలపడినట్టయితే, అల్పపీడనంగా బలపడినట్టయితే తర్వాత వర్షాలు పుంజుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 2 రోజుల తర్వాత మళ్ళీ కొంచెం టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. తర్వాత అది పూర్తిగా బలపడి తీరం దగ్గరికి చేరుకోవడానికి ఇంచుమించు 4-5 రోజులు పట్టొచ్చు. సో ఆ సమయం వరకు మళ్ళీ మనకి టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఈ ఏడాది మాన్సూన్ వర్షపాతం గణనీయంగా తగ్గింది. క్యూములోనింబస్ మేఘాలతోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. సినాప్టిక్ కండిషన్స్ తో పడాల్సిన వర్షాలు పెద్దగా కురవలేదు. అలాగే అన్ని సీజన్లలో వేడి ఎక్కువగా ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. రాను రాను మరిన్ని ఊహలకందని మార్పులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. గ్లోబలైజేషన్, పొల్యూషనే ఇందుకు కారణమంటున్నారు. ప్రతి ఒక్కరూ వాతావరణ సమతుల్యతకు కృషి చేయాలని సూచిస్తున్నారు. క్యూములోనింబస్ మేఘం ఏర్పడటానికి మనకి వేడి వాతావరణం ఉండాలి. వేడి వాతావరణంలో తేమ కూడా ఉన్నట్టయితే క్యూములోనింబస్ మేఘాల ఏర్పాటుకి అనుకూలంగా ఉంటుంది. ఇట్లా మనకి వేడి వాతావరణం ఉన్నప్పుడు ఏమవుతుంది, కింద నుంచి పైకి వేడిగాలులు అనేవి భూమికి ఇది సర్ఫేస్ హీటింగ్ వల్ల వేడిగాలులు అనేవి కింద నుంచి పైకి పోవడం స్టార్ట్ అవుతాయి. కింద నుంచి పైకి గాలి పోయినప్పుడు కిందన మళ్ళీ కొంచెం మరి ఇక్కడ ఉన్న గాలి పైకి పోయినప్పుడు ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడుతుంది మెన్ కంపేర్ టు అదర్ ప్లేసెస్. సో ఇతర ప్లేసెస్ నుంచి ఇక్కడికి గాలి చేరుకోవడం, ఆ గాలిలో ఉన్న తేమ వల్ల మళ్ళీ ఆ గాలి కూడా వేడెక్కి ఇది ఒక సైకిల్ లాగా ఇలా పైకి పోవడం ప్రారంభిస్తుంది. ఆవర్తన ప్రభావంతో జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. కొద్దిపాటి వర్షాలకే రోడ్లు జలమయమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ లోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అంతటా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబి, దస్తూరాబాద్, జన్నారం మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. సోన్ మండలం కర్తాల్ గ్రామ శివారులోని పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో చెరువులోని నీరంతా వృధాగా పోవడంతో కట్ట కింద ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. అటు పెద్దపల్లి జిల్లాలో ఇసుక లోడ్ కోసం మానేరుకు వెళ్లిన 10 మంది కూలీలు ట్రాక్టర్ బోల్తా పడి వాగులోనే చిక్కుకున్నారు. తాళ్ల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు గ్రామస్తులు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. 25 రోజులుగా ఇన్ఫ్లో కంటిన్యూ అవుతోంది. 1,70,000 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 36 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎస్ఆర్ఎస్పీకి వరుసగా 25 రోజుల నుంచి వరద రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు ప్రాజెక్టు ఈఈ చక్రపాణి. మరో 15 రోజుల పాటు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేశారు. నాకు ఈ సిచ్యువేషన్ ఈసారి కొత్తగా ఎదురయ్యేది అనిపిస్తుంది. ఎందుకంటే మన క్యాచ్మెంట్లో వర్షాలు లేకున్నా పైన ఎట్లుందంటే క్లౌడ్ బస్ట్ లాగా అవుతున్నాయి. ఈసారి ఎక్కడ చూసినా ఇప్పుడు మనం కామారెడ్డి చూసాం, నిజాం సాగర్కు అంత హెవీగా రావడం అనేది ఫస్ట్ టైం. మళ్ళీ ఈసారి మేము ఇంతకుముందు కూడా లెండి ఏదో మనకు 5-10 వేలు మాత్రమే మనకు చేసేది నిజాం సాగర్ డౌన్ స్ట్రీమ్లో. ఈసారి అది కూడా మనకు 1 lakh దాకా పోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితి మేము కొత్తగా ఎదుర్కొంటున్నాము. అయినా కానీ కూడా మేము సమర్థవంతంగా నీటిని కిందకి వదులుతున్నాము. శ్రీశైలం డ్యాం గేట్లు మరోసారి ఎత్తారు అధికారులు. భారీగా వరద వస్తుండటంతో 2 గేట్లు 10 అడుగుల వరకు ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 165,885 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 121,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా పూర్తి స్థాయికి చేరింది. శ్రీశైలం నుంచి వరద కొనసాగుతుండటంతో సాగర్ గేట్లు ఎత్తారు అధికారులు. 172,174 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 10 క్రస్ట్ గేట్లు ఎత్తి 131,000 క్యూసెక్కులు వదులుతున్నారు.
జగిత్యాల జిల్లాలోనూ కుండపోత వర్షం పడింది. ఇబ్రహీంపట్నం, మెట్పల్లిలో వాన దంచుకొట్టింది. దీంతో వరద చేరి రోడ్లు, చెరువుల్ని తలపించాయి. అటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏకదాటిగా వర్షం పడింది. కుండపోత వానకు రోడ్లు జలమయమయ్యాయి. 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.